ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆహా తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను పూజ గదిని డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ప్రతిరోజు నేను దీపం అయితే వెలిగిస్తాను, కానీ ప్రతి వారం డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. ఈరోజు నేను ఏ విధంగా డీప్ క్లీన్ చేసుకుంటున్నానో మీ అందరికైతే చూపించాలనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈరోజు ఎంత ప్రశాంతంగా ఎందుకుందంటే మా లక్కీ బాబు పడుకున్నాడు కాబట్టి నేనైతే ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. లేకపోతే మొత్తం గందరగోళం అయితే చేస్తాడు, అసలు ఒక పని కూడా మనసు కొట్టనియ్యాడు. ఇక నేనైతే ఇప్పుడు మొత్తం పూజ సామాన్ అయితే క్లీన్ చేసేసాను. సబీనా ఇంకా నిమ్మకాయ పెడితే పూజ సామాన్ అయితే మంచిగా తెల్లగా అవుతాయి, అసలు మరకలే పడవు. లేకపోతే పీతాంబరితో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పీతాంబరి లేదు కాబట్టి నిమ్మకాయ ఇంకా సబీనా రెండు కలిపి క్లీన్ చేస్తే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సామాన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక పేపర్ అయితే తీసుకొని పూజ సామాన్ అంతా అందులో పెట్టేస్తాను. ఇప్పుడు ఫొటోస్ కూడా తీసి పేపర్లో పెట్టేసుకొని పూజ సెల్ఫ్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇలా మొత్తం బట్టతో అయితే క్లీన్ చేసేసుకొని ఇలా టవల్ అయితే పరిచేస్తాను. టవల్ పరుచుకొని ఇప్పుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఒక టబ్బు తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక బట్టతో మొత్తం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. నేనైతే దేవుడి పాటలు పెట్టేసుకొని ప్రశాంతంగా పూజనైతే చేసుకుంటాను. దేవుడి పాటలు వింటూ ఇలా పూజ చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ఇంతేనా? అయితే కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా పూజ విధానంలో ఏదైనా పొరపాటు ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. నేనైతే విగ్రహాలను సింక్లో అయితే వాష్ చేయను అనమాట. ఇలా టబ్బులోనే వాటర్ వేసుకుంటూ క్లీన్ చేస్తాను. ఈ వాటర్ని మళ్ళీ చెట్టుకి అయితే పోస్తాను అనమాట. నేను సింక్లో కడగడం నాకైతే ఇష్టం అనిపించదు. ఇలా అన్ని విగ్రహాలను మంచిగా వాష్ చేసుకొని పేపర్ మీద అయితే పెట్టేస్తాను. ఇప్పుడు గంధంని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా అన్నిటికీ పెట్టేస్తాను అనమాట. ఇలా అన్ని ఫొటోస్కి పెట్టిన తర్వాత నేను కుంకుమని అయితే డైరెక్ట్గా పెట్టాను. అలా పెడితే కొంచెం మంచిగా రాదనమాట. ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని అయితే పెడితే చాలా నీట్గా అనిపిస్తుంది. నేనైతే ఈ విధంగానే పెడతాను. మరి మీరే విధంగా పెడతారో చెప్పండి. ఇలా పెట్టడం కరెక్టేనా కాదా అది కూడా చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలా ఊరికే అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇలా అన్నిటికీ గంధం బొట్లు ఆరిపోయిన తర్వాత అప్పుడు కుంకుమలో వాటర్ మిక్స్ చేసి పెడితే చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఫొటోస్ చాలా నీట్గా అనిపిస్తుంది. ఇలా అన్ని ఫొటోస్కి పెట్టిన తర్వాత పూజ సెల్ఫ్లను అయితే పెట్టేస్తాను. నా పూజ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.